ఒకవేళ వాడంతట వాడు చదువుకోలేకపోతే ఒకరిని ఉద్దేశించి వాళ్ళకు క్షేమం జరగాలని కానీ వీళ్ళు లలిత ఉపాఖ్యానం చదివితే లలితాయా ఉపాఖ్యానం యముద్దిశ్య పఠేత్సకృత్ తస్య రోగాన బాధంతే వాతపిత్తాది సంభవా. ఎందుకంటే రోగిష్ఠులు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోలేరు, కానీ వాళ్ళ క్షేమం జరగాలని లలితోపాఖ్యాన్ని విన్నా పఠించిన పారాయణ చేసినప్పటికీ కూడా ఆ రోగములు తొలగుతాయి సుమా. విషబాధలుండవు, జరత్వం ఉండదు, మూగత్వం ఉండదు. వాడికి ఎవరైనా అభిచారాదులు చేస్తే అవి నశించిపోతాయి, అభిచారాలు నశించిపోతాయి అని ఇన్ని విషయములు చెప్తూ నిత్యముర్జిత భక్త్యాచ ఉర్వ్యాఘాతాదివర్జిత యత్పుణ్యం సర్వతీర్థానాం గంగాదీనాం విశేషత. భూమిలో ఉన్న సర్వతీర్థములు స్నానం చేసిన ఫలితానికి 1,000,000 రెట్ల ఫలితం లలితోపాఖ్యానం వినడం వల్ల వస్తున్నది. తత్పుణ్యం 1,000,000 గణితం ప్రాప్నోతి శ్రవణాదిహ. అంతేకాదు ఈ శ్రవణ ఫలం 10 రాజసూయాగములు చేసినంత ఫలితం. ఇంకో విషయం చెప్తున్నాడు, ఈ లలితోపాఖ్యానం వినడానికి బయలుదేరుతూ ఇంటి నుంచి ఎన్ని అడుగులు వేస్తామో అడుగుకొక అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది రండి. అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటిది. దీన్ని నిత్యం చదవడం కుదరని వాళ్ళు తీర్థాలకు చేరుకున్నప్పుడు చదువుకోవాలి, ప్రత్యేక పూజల్లో చదువుకోవాలి, పుణ్యదినముల యందు పంచపర్వసు నిన్న చెప్పుకున్నాం పంచపర్వములు ఆ సమయాల్లో చదువుకోవాలి. ఏదైనా భయం వచ్చినప్పుడు, రాజ్యక్షోభమో రోగ భయమో మారీచోర భయములు వచ్చినప్పుడు దీన్ని పఠించితే ఆ భయాలన్నీ తొలగిపోతాయి. అంతెందుకు ఈ పుస్తకాన్ని పూజించి ఈ పుస్తకం ఎక్కడుంటుందో అక్కడ సర్వభయములు తొలగుతాయి సుమా అని దేవీ మహాత్మ్యమైనటువంటి ఈ 32 శాస్త్రం బ్రహ్మాండోత్తర కీర్తితం దేవీ సముత్సవే జాతే పఠితవ్యం ప్రయత్నతః అని వివరించి అశుచిర్వాపి. మరి శుచిగా చదవాలా అశుచిగా చదవాలా అంటే ఎలా చదివినా అన్నాడు. అయితే అశుచిగా చదివి వచ్చనమాట అని కాదు, శుచి చేసుకోవడానికి పరిస్థితులు లేని సమయంలో కూడా ఇది విడిచిపెట్టద్దు అని చెప్పడం. అశుచిర్వాపి యాదృక్తాదృగవస్థిత, ఎలా ఉన్నవాడు అలాగా. పఠద్వాంత్రిశతికా పాఠం సర్వపాపై ప్రముచ్యతే ప్రత్యబ్దముత్సవే దౌర్గే పాఠయేద్ భూమి వల్లభ. ఇదం 32 అధ్యాయ సంహితం దర్శనోత్తమం. ఈ దర్శనము అన్నాడు అంటే పెద్ద శాస్త్రం అంట. ఇది మంత్రశాస్త్రం ఇదే, తత్వశాస్త్రం ఇదే, ధర్మశాస్త్రం ఇదే, అన్ని శాస్త్రముల కలబోత. కారణం సర్వసిద్ధీనాం నాస్మాత్ పరతరం మహత్ 32 అస్యాస్తు సకృదావర్తనాదపి. ఇది ఒక్కసారి చదివితే చాలటండి. చండికా కోటి పాఠస్య శతసం ఫలం. చండీ సప్తశతిని అనేక మార్లు చదివిన ఫలితం ఇది ఒక్క మారు చదివితే తెలుస్తుంది సుమా. ఆక్షానమేతదవదాత గుణ పఠంతః సత్సంప్రదాయకమపాకృత సర్వ దుఃఖం విజ్ఞాన దీప్తి కలితాం లలితా మహేసీం ఆసాధ్య చేతసి వహంతి సదాభితృప్తిం. సద్గుణములు సంపాదించుకుంటూ సంప్రదాయాల మార్గాన్ని అనుసరిస్తూ ఏ దుఃఖములకు మనస్సు అంటించకుండా అమ్మవారి ఎడల భక్తి కలిగి ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో వారు అమ్మని చేరుతున్నారు అని పూర్తి చేస్తున్నాడు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే లలితోపాఖ్యానే హైగ్రీవ అగస్త్య సంవాదే మంత్రరాజ తత్సాధనాది కథన్నన్నామ 42 శ్రీ లలితోపాఖ్యానం సర్వం సంపూర్ణం. శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి. ఇలాగా అమ్మవారికి ఇష్టమైనటువంటి నవసంఖ్యాకమైన రాత్రయజ్ఞం మనం చేసుకున్నాం, కథాయజ్ఞం. ఇంతకు మించిన యజ్ఞం మరొకటి లేదు. ఇలాంటి దివ్యయజ్ఞంలో అమ్మ వైభవాన్నంతటినీ చూసాం. శ్రమ లేకుండా హాయిగా శ్రీచక్రం అంతా సంచరించి నవావరణలతో కూడుకున్నటువంటి శ్రీచక్రాన్ని 25 ప్రాకారాలు కావాలన్న చింతామణి గృహంతో సహా మొత్తం మణిద్వీపాన్ని విహరించి అమ్మని దర్శించి వచ్చాం. ఇంత భాగ్యం మనకి అమ్మ అనుగ్రహం వల్లనే కలిగింది. పవిత్రమైన కాలంలో చదవమన్నారు. కార్తీక మాసం మహాపవిత్రమైనటువంటి కాలంలో చక్కగా ఇదంతా 9 రోజులు దీక్షగా విన్న వాళ్ళందరూ, దీక్ష మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు దీక్షగా విన్నటువంటి వాళ్ళందరూ ధన్యులు అనేది నేను చెప్పలేదు, హయగ్రీవ స్వామి చెప్పాడు. ఇలాంటి ధన్యత పొందాలంటే యోగం ఉండాలి. చెప్పి నేను ధన్యుణ్ణి అయ్యాను, విన్న మీరు ధన్యులని అయ్యారు. మనల్ని ధన్యుల్ని చేసి ధన్యులయ్యారు శ్రీ దివాకరుని వెంకటరమణారావు ఫౌండేషన్ వారు. అందుకు మీరు నేను అందరూ వారికి కృతజ్ఞత చెప్పాలి. నిజానికి నేను ఉపన్యాసంగా చెప్పలేదు, ఉపాసనగా చెప్పాను. నా కోసం నేను చెప్పుకున్నాను. ఇక్కడ 10 మందికి వినిపిస్తూ ఆ పుణ్యం కూడా పొంది ఆ పుణ్యం ద్వారా అమ్మ అనుగ్రహం పొందుదామనేటటువంటి తాపత్రయం తప్ప మరొకట్లేదు. అలాగా ఈ 9 రోజుల పాటు ఈ వేదిక మీద నోరారా అమ్మని కీర్తించే భాగ్యం కలిగించినటువంటి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రకటించుకుంటూ ఉన్నాను.
ముఖ్యంగా ఈ ఫౌండేషన్ అనగానే వెంకటరమణారావు గారిది. ఆ మహానుభావుని యొక్క తపస్సు, పవిత్రమైనటువంటి జీవన విధానం, చిత్తశుద్ధి, వాటి ప్రభావం చేతనే ఇలాంటి సత్కార్యాలు జరుగుతాయి. అది ఇక్కడ విశేషం. ఈ ఊళ్ళో వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవడం అనేది సహజం. ఈ రోజుల్లో అది కూడా సాధ్యం కాదు. అలాంటిది ఇక్కడ మాత్రం ఆయన యొక్క దివ్య స్మృతిని, ఆయన స్ఫూర్తిని, ఆయన జ్ఞాపకాలని, ఆయన ఆదర్శాలని నిరంతరం నెమరు వేసుకుంటూ ఆయన మయంగా జీవిస్తున్నటువంటి పితృభక్తులైన పుత్రులు, పుత్రిక ఉన్నారు వారికి. అలాంటి సత్కుటుంబం. అంతేకాదు ఈ ఊరిలో అనేక మంది ఆయన వైభవాన్ని చెప్తూ ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఈ సభలకు వస్తూ ఒక్కొక్కరు మాకు ఆయన అంటే చాలా ప్రీతండి, ఆయన ఇది చేశారు అది చేశారని చెప్తూ ఉంటే అప్పుడు అనిపించింది సంపాదన, పదవి అన్నిటికీ మించి ధర్మబుద్ధి, చిత్తశుద్ధి, జీవితంలో కళల్ని, బ్రహ్మ విద్యని కూడా ఉపాసించారు. ఆయన వేదాంతాన్ని నేర్చుకున్నారు, ఎన్నో కళలను ఉద్ధరించారు, ఎందరో పండితుల్ని ఆయన పోషించారు, సంగీతకారులను పోషించారు. స్వయంగా తాను సంగీతము, సాహిత్యము మొదలైనటువంటి సాత్వికమైన దైవీ కళల్ని ఆయన ఆస్వాదిస్తూ అలా జీవించారు. ఒక ఆదర్శమయమైనటువంటి జీవితం పొందారు. మనం చెప్పుకున్నాను నిన్ననే, ఎవరు పరమార్థాన్ని పొందుతారో వారు దీర్ఘాయుష్కులు, వారు పూర్ణజన్ములు. అలాంటి పరిపూర్ణులు ఆయన శ్రీ దివాకర్ని వెంకటరమణారావు గారు. ఈ మాట నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు, అతిశయోక్తులు లేవు. ఎందుకంటే అంత తపశ్శక్తి సంపన్నులు, శుద్ధమైన వ్యక్తిత్వం కలగారు గనుకనే ఒక్కొక్క మొదటి సౌందర్యలహరితో మొదలుకొని లలితోపాఖ్యానం వరకు ఇన్ని యజ్ఞాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయంటే వారి యొక్క ఆ పవిత్ర జీవనం, ఆ పవిత్ర జీవనంలో ఉన్న ఏ విలువలున్నాయో వాటిని అంటిపెట్టుకుని ఆ కుటుంబం అంతా ఈ భండాసురుడు బాధలేవి లేకుండా ఆ లలితాదేవి యొక్క కారుణ్యంతో, ఒక సమన్వయంతో, ఒక సామరస్యంతో అంత ప్రేమమయంగా జీవిస్తున్నారు. వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి, అందులో ముఖ్యంగా ఆ తల్లి ఇక్కడే ఉన్నారు మనకి, ఆ వెంకటరమణారావు గారిని మనకు గుర్తు చేస్తూ ఆ తల్లి కల్పకమ్మ గారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పిల్లలతో పాటు నేను 4వ పుత్రుడిగా ఆవిడ సుత నిర్విశేష వాత్సల్యాన్ని నాపై ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకు ఆ ముగ్గురు సోదరతులు అయినటువంటి శ్రీ పున్నయ్య శర్మ గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ శ్రీనివాస గారు, ఇక సోదరి, వారందరినీ కూడా ఇక్కడ తలంచుకుంటూ వారి కుటుంబానికి, వారి పుత్ర పౌత్రాదులందరికీ కూడా ఈ లలితోపాఖ్యానంలో చెప్పబడ్డ సమస్త దేవతలు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వర్షింపజేయాలని, ఈ దివ్యమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాది సంపత్తితో పాటు ఈ పవిత్రమైన సంస్కార సంపద, ఆధ్యాత్మిక సంపద పరంపరగా వాళ్ళ ఇంట ప్రసరించి వంశంతో పాటు అది కూడా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ సంప్రదాయస్తుని ప్రార్థిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి కృప ఉండనే ఉన్నది. అయినా సంకల్పంతో ఆ తల్లిని మనం అనుగ్రహాన్ని ప్రసరింపజేయమని నమస్కరిస్తూ ఆ తల్లి ఆశీర్వచనాలు ఇక్కడున్న అందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, దివాకొన్ని వెంకటరమణారావు గారి మిత్ర బృందానికి అంతరికి, వారి కుటుంబాలకి అందరినీ ఆ తల్లి ఆశీర్వదించుగాక, ఆ తల్లి కృప లభించుగాక అని నమస్కరిస్తూ స్వస్తి. దివాకొన్ని వెంకటరమణారావు గారి జన్మదినం డిసెంబర్ 4వ తేదీన వారు జన్మించారు. 1933లో ఈ ఏలూరులోనే జన్మించారు. వారి నాన్నగారు పున్నయ్య గారు, జ్ఞానప్రసూనాంబ గారి పేర్లు ఇప్పటికీ చాలామంది స్మరించుకుంటూ ఉంటారు. విద్యాధికులు, మహామేధావి అయినటువంటి వారు. ఇటు సంఖ్యాశాస్త్రంలో ఎంత ఉద్దండులో అటు వేదాంత విజ్ఞాన శాస్త్రంలో కూడా ఉద్దండులైనటువంటి వారు. అటువంటి పరిపూర్ణమైన మేధావి, మేధస్సుకు సార్థకమైనటువంటి పరమార్థ జ్ఞానాన్ని కూడా పొంది ముక్తులయ్యారు. వారి జీవితాన్ని కూడా స్మరించుకుంటున్నాం కనుక ఈ జన్మదినం నాడు దివ్యధామములో ఉన్నటువంటి వారిని కూడా స్మరించుకోవడం జరిగింది. ఇక తర్వాత విషయం ఇప్పుడు ముందు నీరాజన కార్యక్రమం అయిన తర్వాత మిగిలిన సభా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఆలస్యం అయిందన్న విషయం నాకు తెలుసు, ఆలస్యం అవుతుందన్న విషయం నిన్ననే మనం హెచ్చరించుకున్నాం. ప్రారంభమే ఇవాళ ఆలస్యమైంది, అది అమ్మ యొక్క లీల. కానీ సమయం రోజు అంత చెప్తామో అంతే అయింది. కానీ ప్రారంభ ఆలస్యం వల్ల ఇది ఒక ఆలస్యం అనేది అంతా అమ్మ లీల, అమ్మ సంకల్పం. కనుక మన శ్రద్ధకి అమ్మ పెట్టిన పరీక్ష. చివరి వరకు ఉండి యజ్ఞప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఈ ఒక్కరోజుకి రేపటి నుంచి వద్దామన్న 6:30 తర్వాత మనం కనబడవు. మళ్ళీ ఎప్పుడో అమ్మ కృప. నీరాజన యజ్ఞప్రసాద ఆవిష్కరణ జరుగుతుంది.
శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన నవరాత్ర యజ్ఞం ఈనాటితో పరిసమాప్తమైంది. ఎంతో అద్భుతంగా ఘనంగా జరుపుకున్నాం. యజ్ఞం జరుపుమని కోరిన వెంటనే మన హేలాపురి పట్టణానికి విచ్చేసి ఆ లలితా మహాసుందరి లోకరక్షణ కోసం ప్రదర్శించిన లీలలను మన మనోనేత్రాలకు సాక్షాత్కరింపచేసిన సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి శ్రీ దివాకరుని వెంకట రమణారావు ఫౌండేషన్ తరఫున నా కృతజ్ఞతాంజలి. ఈ యజ్ఞం ఇంత వైభవోపేతంగా జరగటానికి కారణభూతులైన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఈ సభా ప్రాంగణాన్ని అనుమతించిన శ్రీ బ్రిజ్గోపాల్ నాని గారికి, కేపీడిటి విద్యా సంస్థల యాజమాన్యం వారికి, శ్రీ సూర్యనారాయణ గారికి, శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, కృష్ణా జూట్ మిల్ స్టాఫ్ వారికి నా కృతజ్ఞతలు. గుప్తా ఫౌండేషన్ అధినేత శ్రీ మడుపల్లి మోహన్ గుప్తా గారు మరియు వారి స్టాఫ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చినటువంటి శ్రీ కొండ శ్రీకృష్ణ వర్మ గారికి, ఈ వేదికపై ఆ తల్లి అనుక్షణం కొలువు తీరే విధంగా సుందరోపేతంగా ఈ వేదికను తీర్చిదిద్దినటువంటి శ్రీ కొండ సోదరులు గంగరాజు గారు, హరిబాబు గారికి, ఈ ప్రసంగాలు దశ దిశలా వ్యాపింప చేయడానికి మాకు తోడైనటువంటి సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, శ్రీ పృథ్వీరాజ్, భోగేంద్రరావు గారు, నాగేశ్వరరావు గారు మరియు వారి టెక్నీషియన్స్ అజయ్ వారికి, లలితాండుకు అధినేత శ్రీ నాని గారికి, అమ్మవారి లీలలు మనకు శ్రవణానందం కలిగించేలా చక్కటి ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రీషియన్స్కి మా ఫౌండేషన్ తరఫున అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికీ మించి స్థానికంగానే కాకుండా పలు ప్రాంతాల నుండి శ్రద్ధాభక్తులతో అత్యధికంగా విచ్చేసి ఈ మహాయజ్ఞాన్ని దిగ్విజయం చేసినటువంటి సహృదయ శ్రోతలందరికీ శ్రీ దివాకరుని వెంకటరమణారావు ఫౌండేషన్ వారికి తరఫున కృతజ్ఞతాపూర్వక అభివందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రమణరావు గారి కుటుంబ సభ్యుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దివాకరుని ప్రభాకర్ శర్మ గారు. వీరు మొట్టమొదటి కాశీనగరంలో ఈ దంపతులు నాకు పరిచయమై మా ఏలూరులో మీరు చెప్పాలండి అని చెప్పగా వీరి సంస్కారాన్ని గమనించి పరమానందంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఈ ఆత్మీయతాబంధం బలం చేశారు. మాకు పితృసమానమైనటువంటి ప్రభాకర్ శర్మ గారికి నా తరపున ఫౌండేషన్ తరపున కూడా కృతజ్ఞతలు. ఇంత చక్కగా ముద్రించి మీరు నిత్యం పారాయణ చేసుకుంటారో, జపం చేసుకుంటారో, ధ్యానం చేసుకుంటారో, వాటికి అవసరమైనటువంటి లలితోపాఖ్యంలో ప్రధానమైన దివ్యనామాలన్నీ, వారాహి నామాలు, శ్యామలా నామాలు, ఇంకా ఆరోగ్యానికి పనికొచ్చే నామాలు, స్తోత్రాలు ఇత్యాదుల్ని వీలైనంత క్లుప్తంగా ఇందులో అందించారు. వీటన్నిటినీ చివరికి అందింపబడతాయి. శ్రద్ధగా అందుకుని పారాయణ చేసుకోండి. ఉన్నాయి సార్. అమ్మేరి మీరు 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 రండి అమ్మ, మీ దంపతులు ఇద్దరు అది అందుకోండి. రండి అమ్మ. అమ్మ ఉన్నయ్య శర్మ గారు రండి రండి. సుబ్బారావు గారు దంపతులు, శ్రీనివాస్ గారు,
వరుస క్రమంలో వచ్చి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా కోరుతున్నాను. రేమ్మా